శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మేషరాశి వారి గురించి ఒక రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నా. విన్నారు అంటే గుండె జల్లుమంటుంది. మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఎగిరి గంతు ఏస్తారు. ఆ గంతులో దేనివల్ల ఏస్తారు? భయంతోనా? ఆనందంతోనా? సంతోషంతోనా? ఎందుకా గంతులు? తెలుసుకోవాలి అంటే ఉగాది లోపు మీ జీవితంలో ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మేషరాశి వారికి మీ భవిష్యత్తు ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉగాది లోపు ప్రతిరోజు కూడా ఈ దేవత మేషరాశి వారి ఇంటికి వస్తుంది. కానీ ఆమె ఏదో అడుగుతుంది, అడగాలని చూస్తోంది. దానికి తోడు ఏదో ఇవ్వాలని కూడా అనుకుంటుంది. వదులుకున్నారు అంటే నిర్లక్ష్యంతో విడిచిపెట్టారు అంటే నష్టమే. తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ దేవత మీకు ఏమివ్వాలని చూస్తోంది? ఆమె మిమ్మల్ని ఏం అడగబోతోంది? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో, ఏ దేవత అనుగ్రహం ఉండబోతోందో, ప్రతి రాత్రి మేషరాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె ఏదో అడుగుతోంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటోంది. అదేంటి? వెంటనే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు. చాలా సార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉన్నారు. కానీ చివరి దశలో వచ్చేటప్పటికి మీకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గాన్ని ఎంచుకొని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు. అది ఎందువల్ల అంటే ఈ దేవత అనుగ్రహం ఉండటం వల్ల అని మీకు ఈ విధంగా జరుగుతోంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతోంది. అలాగే మీరు గాని ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తోంది. అయితే ప్రతిరోజు మీ ఇంటికి ఏ దేవత వస్తోంది? మీ ఇంటిని కాపాడుతూనే ఉంది. మరి ఆ దేవత ఎవరు? మరి అప్పుడు మీరు ఏం చెయ్యాలి? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఆ దేవత మీ ఇంటికి వస్తోంది. మీ ఇంటి చుట్టుపక్కల పరిశీలిస్తూ తను ఎంతో చక్కగా దర్శనమిస్తోంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటి ఇదంతా అని కూడా అనుకుంటున్నారు. ఇక దీనితో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ జీవితంలో ప్రతి ఒక్క పనిని చెడిపోవటానికి, మీ జీవితంలో ఎంతో కొత్త నష్టానికి కారణమయ్యేవాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. మీరు ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్‌ని కంప్లీట్‌గా పాడు చేసేది మాత్రం వీరిద్దరే. అయితే వీళ్లకు ఎంత చనువు వచ్చింది, ఇంత చనువు రావటానికి కారణం అంటే కూడా అది మీరే. మీరు ఇచ్చిన చనువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా ఎంతవరకు చనువు ఇవ్వాలో అంతవరకు మాత్రమే చనువు ఇవ్వాలి. ఎక్కువ నమ్మి ఎక్కువగా చనువు ఇచ్చేస్తే మీరు నష్టపోవాల్సి ఉంటుంది. అంతటి చనువు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా ఇవ్వకూడదు. మీరు చేసిన తప్పు అదే ఈ ఇద్దరి విషయంలో కూడా. ఆ ఇద్దరికి హద్దుకు మించిన చనువు మీరు ఇచ్చేశారు. దానివల్లనే ఈరోజు వారి వల్ల మీరు నష్టపోబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ తప్పును మీరు సరిదిద్దుకున్నారు అంటే ఇక ఎప్పుడూ కూడా ఇలా మోసపోయే అవకాశం మీకైతే ఉండదు. చాలా తక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. ఇలా మీ మీ వెంటే ఉండి, మీతోనే ఉండి, మంచిగా ఉంటూ ప్రతి పనిని చెడగొట్టాలని చూస్తున్నారు. వారి పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది? అది కూడా చెప్తాను. మరి అలాంటి వారు అందరూ కూడా చెడ్డవారా అంటే కాదు. అందులో మంచివారు ఉంటారు, చెడువారు కూడా ఉంటారు. ఇక మీ ప్లాన్‌లన్నీ కంప్లీట్‌గా పాడు చేస్తున్నది మాత్రం వీళ్ళిద్దరే. ఇక ఇంత చనువు రావటానికి కారణం కూడా మీరే. మీరిచ్చిన అలసే. ఇక అంటే మీ లైఫ్‌లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంత క్లియర్‌గా ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్లు చెప్తూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వెళ్ళి కాస్త వచ్చి మీ దగ్గరకు మాయమాటలు చెప్పగానే కాస్త ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వీరిని నమ్మటం మొదలుపెట్టేస్తున్నారు. దాని మూలంగా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చెయ్యటానికి అవకాశం వీరికి కలుగుతోంది. మీరే ఇస్తున్నారు. ఇప్పటిదాకా మీరు 2024లో ఎంత కష్టపడి ఉంటారు. మీరు ఎంత శ్రమదానం చేశారు. మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలో వెళ్ళేటప్పటికి
ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి దారి చూపిస్తోంది. దానికి కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళ అంతకన్నా కాదు. బయట వాళ్ళకి మన గురించి అంత తెలియదు. మీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువులు కొన్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పి, మీరు బాధలో ఉంటే చూసి నవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా నీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవటంతో మీరు మరింత వీరిని నమ్మేసి ప్రత్యేక విషయాలకి ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇట్టే వారికి తెలియబరుస్తూ ఉంటారు. దానిని అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్ ప్లాన్ చేసుకొని వాళ్ళు ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చెయ్యాలనుకున్నా, మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా, మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో దీని గురించి డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్లకు తెలియజేసేలాగా ఉండండి. అయితే మిమ్మల్ని మోసం చేస్తున్న వారిలో మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అంటే ఎస్. ఎస్ అక్షరంతో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతం జలస్ ఫీల్తో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంత సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ సైలెంట్గా చాప కింద నీరులా చేసుకుంటూ పోతారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తారు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళ దారిని వేరుగానే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో తస్మాత్ జాగ్రత్త. చూడండి, కొన్ని బంధాలు ఉంటాయి, అవి మనకు పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే తర్వాత భార్య ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు హాని చెయ్యాలని తలపెట్టరు. మన మేలు కోరుతారు, మన మంచిని కోరుతారు, మన ఎదుగుదలని కూడా కోరుకుంటారు. మనం అభివృద్ధిలోకి రావాలని, అలా చూసి ఎంతో మురిసిపోవాలని కూడా చూస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలం. కలికాలంలో పాజిటివిటీ అనేది లేదు. కాబట్టి ఏది కూడా జరగదు అనుకోవటానికి లేదు. ఇది ఎలా జరుగుతుంది అని అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. దానికన్నా కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రెండవ అక్షరం వచ్చేసరికి వి. వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీతో బాగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్లతో ఎప్పటికప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ వల్ల మీ లైఫ్లో ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు గమనించుకోండి. మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో అది మీకే అర్థమవుతుంది. మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి. వాళ్ళతో ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేయండి. ఆ లిమిట్ని క్రాస్ చేయకండి, సరిపోతుంది. ఇక ఆ దేవత ఎవరు మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తోంది అంటే, మిమ్మల్ని చాలా రోజులుగా అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి తన మీ మీద కటాక్షం చూపిస్తూనే ఉంది. మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే, మీకు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలో మెలకువ వస్తుంది. గమనించుకున్నారా? లేదా పడుకుని ఉండగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. అంటే ఆ దేవత మీకు ఇది ఒక సూచనలాగా చూపిస్తుందన్నమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవతను స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎప్పుడు కూడా మనకు కానీ బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుంది అంటే ఏదో ఒక దైవశక్తి మీతో ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతం గుడికి వెళ్తున్నట్టు, ఎక్కడో తీర్థస్థలాలకి వెళ్తున్నట్టు కలలు వస్తున్నాయి. ఇది కూడా మరొక సూచన. అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అమ్మవారి అనుగ్రహం మీకు మీ మీద ఉంది. మీరు అమ్మవారిని పూజించటం చాలా టైం నుంచి కూడా ఆపేశారు. మీకున్న కష్టాల్లో మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగి తేలుతూ ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా తనని స్మరించుకోవట్లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా దేవతను స్మరించుకుంటే తనకు నేతి దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రం చెప్పుకుంటూ వింటూ కూడా సరిపోతుంది. సోమవారం మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు. మీరు వీలైనంత త్వరగా మీ కర్మని ఎంత బాగా ఉంచుకుంటే మీ కర్మ మీకు రిటర్న్లో వస్తుంది.
మనం చేసే పనులను బట్టి మనకు కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చెయ్యగలిగితే మనకు కూడా అంతా మంచే జరుగుతుంది. ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా మీరు అన్యాయం చెయ్యాలని చెప్పి ఆలోచించకండి. మనం అవతలి వాళ్ళు ఎంత బాగుండాలి అనుకుంటే మనకు కూడా అంతకు మించి మంచి జరుగుతుంది. సో, మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. కుదిరితే అమ్మకు నిమ్మకాయల దీపం వెలిగించి రండి. అమ్మకు క్షమాపణలు చెప్పుకోండి. ఎందుకంటే, "అమ్మ, నీ రాకను గుర్తించలేకపోయాం. కుదిరితే క్షమించమ్మా" అని అమ్మకు క్షమాపణలు చెప్పండి. అమ్మ కదా కరిగిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.